నమస్తే, నేను మీ ఆనపోసల వెంకటేష్. ట్యాంక్ బండ్ శివ, ట్యాంక్ బండ్ శివకు దక్కినటువంటి గౌరవాన్ని చూసి, నిజానికి ట్యాంక్ బండ్ శివ యొక్క కష్టం చూసి, ఆ త్యాగం చూసి, లేదంటే ఆ ధైర్యం చూసి, నిజంగా ట్యాంక్ బండ్ శివకు దక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి రాష్ట్ర ప్రజలు, యావత్ దేశ ప్రజలు సంబరపడుతున్నారు. నిజానికి ట్యాంక్ బండ్లో వందలాది మంది అఘాయిత్యం చేసుకున్నప్పుడు, లేదంటే తొందరపాటు ద్వారా తమ జీవితాలు చాలించాలనుకున్నప్పుడు అనేక బాధలతోటి, ఇబ్బందులతోని, అప్పులతోటి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి తన జీవితాన్ని ఇక అంతమొందించుకోవాలనుకుని ఎవరైతే వచ్చి అందులో ప్రమాదవశట్టు పడ్డా, లేకుంటే అందబడి చనిపోనికి ప్రయత్నం చేసిన వందలాది మంది ప్రాణాలు గడిపినటువంటి గొప్ప వ్యక్తి శివ. నిజంగా మనిషి అన్నప్పుడు ఏదో ఒక పని చేసుకొని, లేదంటే పుట్టకూటి కోసమో, టైంపాస్ కోసమో మోసం చేసో బతుకుతున్నటువంటి సమాజం ఉన్నటువంటి ఈ దేశంలో ఆ పక్కన కూడా నిలబడలేము. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆ నీటి పక్కన కూడా నిలబడలేము కొద్దిసేపు. అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి బార్డర్లో అంచులపోటి మొత్తం మురికి వేరుకుంటుంది. అలాంటి ప్రాంతాల్లో దుంకి అందులో నీళ్లు మునిగి శవాలను వెతుకుతూ ఆ నీళ్ళకు నోట్లకు మింగుతూ ఉంచుతూ ట్యాంక్ బండ్ శివ యొక్క కష్టాన్ని, నిజంగా అది మామూలు విషయం కాదు. ఒక మనిషి ఎవరైనా తన జీవితం లోపల ప్రాణము కాపాడాలి, ఏదో ఒకటి సాహసం చేయాలన్నటువంటి తపన ఉన్న ఒక వ్యక్తి మురికి కాలువలో ఉన్నా, మురికి కుంటలో ఉన్నా, లేదంటే ట్యాంక్ బండ్లో ఉన్న పేదల ప్రాణాలను, లేదంటే అభాగ్యుల యొక్క ప్రాణాలు కాపాడంలో ట్యాంక్ బండ్ శివ చేసినటువంటి తెగువ, చూపినటువంటి ధైర్య సాహసాలకు దక్కినటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి సన్మానం చేసినటువంటి తీరు. ఎమ్మెల్యేలకు కూడా కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్ దొరకవు. చాలామందికి మినిస్టర్లు కూడా మనకు తెలుసు, కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్ దొరకలేని సందర్భం లోపల నిజమైనటువంటి వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి సాహసం కనపరిచి, ప్రేమ, ఎవరో ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక హీరో, నిజమైనటువంటి హీరోగా ఇలా ట్యాంక్ బండ్ శివను చూడడం, తన కొడుకుకు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం, 5 లక్షల ఆర్థిక సాయం చేయడం, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తనడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు గుండెల్లో ఒక గూడు కట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ట్యాంక్ బండ్ శివ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక వ్యక్తి వాటర్లో దూకి సడన్గా ఎప్పుడో ఒక సాయం చేస్తేనే మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. వందలాది మంది ప్రాణాలు కొన్ని సంవత్సరాలుగా తన జీవితమే ట్యాంక్ బండ్ చేసుకొని ఇలా ఒక గజగీతగాళ్ళకి ఎవరు ఆదరించకున్నా, ఎవరు డబ్బులు ఇవ్వకున్నా, ఎవరు గుర్తించకున్నా కొన్ని సంవత్సరాల తరబడి ట్యాంక్ బండ్ శివ చేసినటువంటి ఆ పోరాటం కావచ్చు, ఆ తెగువ కావచ్చు, ఆ మంచితనం కావచ్చు, లేకుంటే ఆ వీరత్వం కావచ్చు, వాటన్నిటికీ దేవుడున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడు. అలాంటి వ్యక్తులకు, సాహసపూరితమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులకు చివరిగానైనా ఒక గొప్ప అందలం ఎక్కి, ఒక ఆనందమైనటువంటి సాహసం చేసేవాడు ఎప్పుడైనా, మంచి పనులు చేసేవాడు ఎప్పుడైనా ప్రజల దృష్టిలో కానీ ప్రభుత్వాల దృష్టిలో ఒక అద్భుతమైన జీవితం గడుపుతాడు అన్నటువంటి ఆలోచనకు రావడం. నిజంగా ట్యాంక్ బండ్ శివ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభుత్వం గుర్తించడం, ఆ విధంగా చేయడం, ప్రజలకు గుర్తింపు అన్నిటికన్నా ఎక్కువ రావడం చాలా గొప్పగా అనిపించింది. నిజంగా ఇలాంటి సాహసం చాలామంది చాలా సాహసాలు చేస్తారు, వృత్తిపరంగా సాహసాలు చేస్తారు, అనుకోకుండా చేస్తారు. కానీ తన సాహసమే తన ఊపిరిగా పెట్టుకొని సాహసం డింబకంగా ఎన్నో అనేక కథలు విన్నాం, స్టోరీలు విన్నాం. కానీ ఒక్క కంపు వాసన వచ్చేది కొన్ని సందర్భాల్లో, నీళ్ళు ఆ బార్డర్ల పోటీ, ఆ పక్కపోటీ. అలాంటి సందర్భాల్లో కూడా అందులోకి దూకి కొంతమంది శవాలను తీసుకొచ్చాడు బయటికి, కొంతమంది ప్రాణాలతో కాపాడాడు. అనేక రకాలుగా పనిచేసినటువంటి శివకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ట్యాంక్ బండ్ శివ, నిజంగా నువ్వు చాలా గ్రేట్. అంటే శివ లాంటి త్యాగమూర్తులు ఎవరున్నా, శివ సమాజం కోసం ఏ రూపాయి ఆశించకుండా పనిచేసినటువంటి శివ పుట్టెడు కన్నీళ్లతో, పుట్టెడు ఆకలితో ఉండి ఇలా తన ప్రతిభకు గుర్తింపు వచ్చిన తర్వాత తనకు మంచి రోజులు వచ్చి ఇలా ఒకేసారి నేము, ఫేము, డబ్బు అన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి శివ ఆనందంగా ఎంతమంది ప్రాణాలు కాపాడిండో వాళ్ళందరి యొక్క ఆయుసు పోసుకొని శివ ఆనందంగా గడుపుతున్నటువంటి తీరుకు ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ జోహార్ చెప్తా ఉంది. థ్యాంక్ యూ శివ ఫర్ యువర్ గ్రేట్ సర్వీస్ ఫర్ ద తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.